లాస్ట్ మీ అందరూ ఎంజాయ్ చేసిన సినిమా, సెలబ్రేట్ చేసిన సినిమా, నవ్వుతూ బయటకు వచ్చిన సినిమా ఎప్పుడు ఇచ్చినానో గుర్తు కూడా లేదు. చాలా ఓవర్ డ్యూ ఉన్నా మీ అందరికీ. నేను గత 1 month నుంచి మా డైరెక్టర్ శివ నిర్వాణతో ఎప్పుడు కలిసినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా సినిమా గురించి మాట్లాడుకొని, పోస్ట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకొని, ఎట్లా నడుస్తుంది శివ, ఆల్ సెట్ ఇది అని మాట్లాడుకొని బాయ్ చెప్పి వెళ్తుంటే శివ నాకు బాయ్ చెప్పడం మానేశాడు. గత 1 month నుంచి నన్ను ఎప్పుడు కలిసినా, ఫోన్ మీద ఎప్పుడు మాట్లాడినా నేను బాయ్ చెప్తే శివ చివరి మాటలు, విజయ్ బ్రో September 1st నీ ఫేస్లో ఒక నవ్వు చూడాలని ఉంది విజయ్ బ్రో, అది ఒక్కటే గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నా. ఏది అడిగినా లాస్ట్కి 1 month నుంచి నేను ఇదే వింటున్నా, శివ నీకు నా మీద ఉన్న ప్రేమ, ఈ సినిమా మీద ఉన్న ప్రేమ నువ్వు చెప్పక్కర్లేదు, నాకు లోపల తెలుస్తుంది. ఈ ఆడియన్స్కి నీకు సినిమా మీద ఉన్న ప్రేమ నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు September 1st వాళ్ళందరి సినిమా ఖుషి చూసినప్పుడు నువ్వు ఎంత ఈ సినిమాని ప్రేమించావో వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా నవ్వులు చూడాలని ఉంది, చూడాలని ఉంది. కానీ నాకంటే నాకు నవ్వులు సమాంతా మొహం మీద చూడాలని ఉంది. సమాంతా ఈ మూవీ గురించి ఎంత కష్టపడ్డదో చెప్పలేను. ఒక 2022 ఏప్రిల్లో ఫుల్ నవ్వుతూ స్టార్ట్ చేసాం సినిమా. ఆల్మోస్ట్ 60% సినిమా అయిపోయింది. ఒక 30-35 days షూట్ మిగిలినప్పుడు జూలైలో శామ్ హెల్త్ కొంచెం దెబ్బతిన్నది. మేము 3 daysలో అయిపోతుంది అనుకున్నాం. ఇంకా శామ్ చెప్తుంది హెల్త్ కొంచెం బాగాలేదంటే, ఇంత అందంగా ఉన్నావు, అసలు బ్యూటిఫుల్ ఉన్నావు స్క్రీన్ మీద. నేను శివ అసలు ఇంత బ్యూటిఫుల్ ఉన్నావు, నీకేం హెల్త్ ప్రాబ్లం, అసలు చెయ్యి అని అట్లనే లైట్ తీసుకున్నాము. తర్వాత నెమ్మది అర్థమైంది ఏదో కరెక్ట్ లేదని. 3 days ఇస్తే అయిపోతుంది అనుకున్నాం. 3 days ఇచ్చినా మా హెల్త్ ప్రాబ్లం అవ్వట్లేదు. శామ్ అన్ని ట్రై చేస్తుంది. ఆ 3 days కొద్దీ ఓకే ఒక 2 weeks గ్యాప్ ఇస్తే ఏదైనా సెట్ అయిపోతుంది కదా అనుకున్నాం. ఆ 2 weeks కొద్దీ జూలైలో ఆపేస్తే ఆల్మోస్ట్ నేను వేరే సినిమా ప్రమోషన్కి వెళ్ళినా సడన్గా మాకు న్యూస్ తెలిసింది శామ్స్ హెల్త్ కండిషన్ గురించి. ఇనిషియలీ దాని గురించి అస్సలు మాట్లాడొద్దు అనుకున్నా. నా ఫీలింగ్ కూడా నేను శామ్తో ఏమంటుండే అంటే, అరే మనం యాక్టర్స్, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, మనం సినిమాలు ఇవ్వాలి, స్టోరీలు చెప్పాలి, మనం ఎంటర్టైన్ చేయాలి, మన బాధలు ఇవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనే ఫీలింగ్లు ఉండే. కానీ ఓ పాయింట్కి ఎంతోమంది ఇలాంటి ఇష్యూస్ నుంచి సఫర్ అవుతున్నారని తెలిసి, కోవిడ్ తర్వాత చాలామందికి ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి వేరే వేరే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారని చెప్పి శామ్ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ దట్ నేను షేర్ చేయకపోతే ఎట్లా, నేను వాళ్ళకి ఇలాంటి శామ్ ఐ నో దట్ శామ్ వాజ్ కొన్ని మంత్స్ మాతో మాట్లాడడం ఆపేసింది, మమ్మల్ని కలవడం ఆపేసింది. ఎందుకంటే షీ వాజ్ ఫీలింగ్ సో అన్వెల్ అండ్ షీ వాజ్ ఫైటింగ్ సో మెనీ బ్యాటిల్స్. సో ఆ పాయింట్లో శామ్ నేను అందరితోనే ఇది షేర్ చేసుకొని, ఇలా ఉన్నా మనం పని చేయొచ్చు, ఇలా ఉన్నా నేను బయటికి రావచ్చు, ఇలా ఉన్నా హోప్ ఉంది అని చెప్పడానికి షీ స్టార్టెడ్ షేరింగ్ హర్ జర్నీ. అండ్ టుడే వీ వర్ మీటింగ్ పీపుల్. ఒక 50-60 పీపుల్ని కలిస్తే ఒక 40 people వచ్చి శామ్ని, మ్యామ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ యాంగ్జైటీ ఓ డిప్రెషన్ ఓర్ వాట్ ఎవర్ అండ్ యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ అని శామ్కి చెప్తుంటే శామ్ బయట మాట్లాడడం కరెక్టే అనిపించింది. షీ ఫెల్ట్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు షేర్ దిస్. సో అందరికంటే ఇంపార్టెంట్, నాకు తెలుసు శామ్ ఈరోజు కూడా ఫుల్లీ హెల్తీ లేదు. తనకి లైట్లు పడితే షీ హ్యాస్ సివియర్ హెడ్ ఏక్స్ అండ్ హర్ ఐస్ హర్ట్, బట్ స్టిల్ షీ కమ్స్, she knows you all are here with so much love. She dresses up, she smiles, she dances for you all. So more than anyone, I want to see a big smile on Sam's face on September 1st. Idi na responsibility la feel aituna.